హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ నెట్వర్క్. ప్రజెంట్ టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ట్రెండింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అప్డేట్, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ L2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ గా నేను, హీరోగా మోహన్ లాల్ గారు ఈ సినిమాకు ₹1 రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా పనిచేశామని, రిలీజ్ అయ్యాక మూవీ కలెక్షన్స్ లో షేర్ తీసుకుంటామని చెప్పాడు. సో ఇలా తీసుకోవడం వల్ల ప్రొడ్యూసర్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది కదా అని. మరి మన టాలీవుడ్ లో ఇలా రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని యాంకర్ దిల్ రాజును అడిగింది. అప్పుడు దిల్ రాజు గారు ఎందుకు లేరు, రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు వాళ్ళ సినిమాలకు రెమ్యునరేషన్ కాకుండా షేర్ తీసుకుంటారని చెప్పాడు. అండ్ గేమ్ చేంజర్ విషయంలో కూడా డైరెక్టర్ శంకర్ అండ్ రామ్ చరణ్ తమ రెమ్యునరేషన్ ని తగ్గించుకొని షేర్ తీసుకున్నారని చెప్పాడు. అండ్ టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకప్పుడు తన సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా షేర్ తీసుకునేవాడు, కానీ ప్రస్తుతం మాత్రం తన సినిమాకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అండ్ ప్రజెంట్ స్టార్ హీరోస్ లో మహేష్ బాబు గారు తన సినిమా శ్రీమంతుడు అండ్ సరిలేరు నీకెవరు సినిమాలకు రెమ్యునరేషన్ తగ్గించి షేర్ తీసుకున్నాడు. అండ్ తన అప్కమింగ్ మూవీ డ్రాగన్ కు ఎన్టీఆర్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. సో మొత్తంగా రెమ్యునరేషన్ కాకుండా షేర్ తీసుకున్న హీరోస్ అండ్ డైరెక్టర్స్ మన టాలీవుడ్ లో కూడా ఉన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్, పూజా హెగ్డే టాలీవుడ్ కి దూరమైన బాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో ఫుల్ బిజీ అయింది. రాధేశంతో మొదలైన ఫ్లాప్ల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. లాస్ట్ 3 years లో పూజా హెగ్డేకి ఒక్క హిట్ కూడా పడలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే విజయ్ దళపతి జననాయగన్ లో, సూర్య రెడ్ రోలో, లారెన్స్ కాంచన 3లో అండ్ బాలీవుడ్ లో ఒక ప్రాజెక్ట్ లో నటిస్తుంది. వీటితో పాటు రజనీకాంత్ కూలీలో కూడా ఐటెం సాంగ్ చేసింది. ఇదివరకే రంగస్థలం అండ్ F3లో ఐటెం సాంగ్ చేసింది. ఒకవేళ కూలీ హిట్ అయినా ఇందులో ఐటెం గర్ల్ కాబట్టి హిట్ క్రెడిట్ తన ఖాతాలో పడదు. క్లీన్ హిట్ పడాలంటే మిగతా 4 సినిమాల్లో 2 సినిమాలైనా హిట్ అవ్వాలి. సో కనీసం ఈ ఇయర్ లో అయినా పూజా హెగ్డే హిట్ కొట్టాలని కోరుకుందాం. ఇక నెక్స్ట్ అప్డేట్, నాగార్జున 100వ సినిమాకు 100 కోట్ల బడ్జెట్ అవుతుందని టాక్. అండ్ ఈ సినిమాలో తన ఇద్దరు కొడుకులు అఖిల్ అండ్ నాగచైతన్య గెస్ట్ అపీరెన్స్ ఉండాలా కోరుకుంటున్నాడంట. ఈ ముగ్గురు హీరోలు కలిసి మనం సినిమా క్లైమాక్స్ లో ఒక మెరుపులా కనిపించారు. అండ్ ఈ సినిమా నాగార్జున కెరీర్ లోని ఒక మంచి ఫ్యామిలీ హిట్ గా నిలిచింది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి హిట్ కోసమే ప్రయత్నిస్తున్నాడు. తన 100వ సినిమా తనకు గుర్తుండిపోయే సినిమా కావాలని కోరుకుంటున్నాడు. కానీ ఈ సినిమాకు 100 కోట్ల బడ్జెట్ అంటే అదే నమ్మశక్యంగా లేదు. ప్రస్తుతం అక్కినేని హీరోస్ లో ఎవరికి కూడా 100 కోట్ల మార్కెట్ లేదు. అఖిల్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ గా 80 కోట్లతో వచ్చిన ఏజెంట్ ఏమైందో చూసాం. ఇక నాగార్జున నాసామి రంగకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే 20 కోట్లకు మించి కలెక్ట్ చేయలేదు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన తండేల్ మాత్రమే గ్రాస్ పరంగా 100 కోట్ల మార్క్ టచ్ చేసింది. సో 100 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమా హిట్ అవ్వాలంటే షేర్ పరంగా కూడా సెంచరీ కొట్టాలి. సో నాగార్జున 100వ సినిమాకు 100 కోట్ల బడ్జెట్ అంటే అయ్యే పని కాదు. కానీ అయితే నాగార్జున కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ గా తెరకెక్కవచ్చు. ప్రస్తుతానికైతే నాగార్జున రజనీకాంత్ కూలీలో, ధనుష్ కుబేరాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆ తర్వాత తన 100వ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రావచ్చు.